चोर पकड़े गया चोर। क्या खाता है रे? हाँ क्या खाते हैं? समोसा समोसा खाते हैं। खा लो ఫ్రెండ్స్, మేమైతే దర్గా దగ్గరికి అయితే బయలుదేరాము. అఫ్షాకి అయితే టికెట్ తీసుకోరనుకున్నాను నేను, కానీ తీసుకున్నారు. 5 years అని 5 years అని చెప్పినా కూడా తీసుకున్నారు. హాఫ్ టికెట్ తీసుకున్నారు, 20 రూపీస్. ఇక్కడ మేమైతే దర్గా దగ్గరికి అయితే రీచ్ అయ్యాము. మా కోసం అయితే మమ్మీ ఎదురు వస్తుంది, ఎందుకంటే మా దగ్గర లగేజ్ చాలా ఉంది. అందు గురించి అయితే మమ్మీని అయితే రమ్మన్నాను. నిజంగా మనకు నచ్చిన ప్లేస్కి వెళ్ళినప్పుడు మనకు ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది కదా. నాకైతే అరవపల్లి దర్గాకు రాగానే చాలా మైండ్ అంటే మంచి ఫీలింగు, ఒక పాజిటివిటీ అనేది వస్తుంది నా మైండ్లో. అంత ఇష్టము నాకు అరవపల్లి దర్గా అంటే. ఇక ఉరుసు ఉంది అని అంటే ఎన్ని రోజుల ముందు నుంచో అయితే ప్రిపేర్ అవుతాను, కానీ కొన్నిసార్లు రాలేకపోతాను. చూడండి, ఇక్కడ మనకి పోలీసు వాళ్ళు బందోబస్తు కాస్తున్నారన్నమాట ప్రతి చోట్ల. ఇక ఎంట్రన్స్లోనే పిల్లలకు సంబంధించినవి అయితే పెట్టారు. చూడండి, షాపింగ్ మాల్స్ అయితే ఎంట్రన్స్లోనే ఉన్నాయి. మేమైతే ఇంకా లోపలికి పోవాలి కొద్దిగా. ఇక ఉడుసు రోజు ప్లేస్ దొరకడం అయితే కష్టము, అందుకే మా వాళ్ళు వచ్చి ముందుగానే వేశారు. ఇక నేనైతే మధ్యాహ్నం టైంలో వెళ్తున్నాను. ఇక్కడ చూడండి వాతావరణం ఎలా ఉందో, దర్గా వాతావరణం చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా చాలామంది ఎక్కడెక్కడి నుంచో అయితే అరవపల్లి ఉరుసు చూడ్డానికి అయితే వస్తారు. ఇక మేము రాగానే మమ్మీ అయితే కొబ్బరికాయ కొట్టేసి వద్దామనేసి అయితే తీసుకెళ్తుంది. మా కోసం మమ్మీ అయితే వెయిట్ చేసింది. మిగతా వాళ్ళందరూ అయితే వెళ్ళేసి వచ్చారు. ఇక ఈవినింగ్ అయితే చాలా పబ్లిక్ ఉంటుందని అయితే ఎమ్మటేసి వెళ్ళేసి వచ్చాము. ఇప్పుడు మీకు ఖాజా నసరుద్దీన్ బాబాని చూపిస్తాను. దర్గాని చూడండి ఎలా ఉందో, చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ అయితే అరవపల్లి దర్గాలో అయితే లేడీస్కి నో ఎంట్రీ, జెంట్స్ వెళ్ళొచ్చు. లేడీస్ అంతా ఇక్కడ బయటనే ఉంటారు. ఇక 3 చుట్లు అయితే చుట్టొస్తారు. ఇక ఎవరి నమ్మకం వారిది, ఎవరిని ఏమనకూడదు మనం. చూడండి దర్గాని అయితే చూడండి, ఖాజా నసరుద్దీన్ బాబాని. మనం మనుషులము అందరము ఈజీగా చేసే పని ఏంటో తెలుసా అండి? జడ్జిమెంట్ చాలా ఈజీగా చేస్తుంటాము ప్రతి ఒక్కటి దాన్ని. దేవుడి గురించి అయినా కానీ, మనుషుల గురించి అయినా కానీ, అదొకటే మనకు చేతనైంది. మిగతాది ఏది కూడా మనం చేయలేం, సహాయం కానీ వేరేది కానీ. ఒక్కసారి ఖాజా నసరుద్దీన్ బాబాని కళ్ళల్లో చూసుకోవాలి. ఆ కళ్ళల్లో చూసేంతవరకు ఒకటి ఉంటుంది, చూసిన తర్వాత సరిపోతుంది ఇక అనిపిస్తుంది. ఈ జన్మకు చాలా అనిపిస్తుంటుంది నాకైతే. నేను ఉరుసుకు వచ్చాను, ఒకసారి ఉరుసు వీడియో పోస్ట్ చేశాను, కానీ ఇలా అయితే ఉరుసు రోజు వచ్చేసి ఆఫ్టర్నూన్లో ఇలా వీడియో తీసి అయితే నేను పెట్టలేదు. చూడండి, ఒకసారి చెక్ చేయండి పాత వీడియో ఉంటే. ఇలా అయితే మేమైతే దర్శనం చేసుకున్నాము. మమ్మీ, నేను, మా పెద్దమ్మ కొడుకు, వీళ్ళందరం అయితే ఖాలా కొడుకు అయితే వచ్చేసాము. ఇలా వచ్చేసి ఇక్కడైతే దర్శనం అయితే చేసుకున్నాము. మాదైతే మంచిగా కంప్లీట్గా అయింది. నేను ఇక్కడ ఒకటైతే కనుగొన్నాను. ఏంటో ఇది, ఫస్ట్ నేను నూనెతోటి పెట్టిందేమో అనుకున్నాను, కానీ అది వాటర్ పోస్తే వెలిగేదంట అండి లైట్. కానీ తర్వాత అర్థమైంది అలా ఎందుకు పెట్టారు, ఎందుకంటే అక్కడ లేడీస్ అందరు నిల్చుంటారు కాబట్టి ప్రమాదం జరిగే ఛాన్స్ ఉంటుంది, దాని గురించి అక్కడ పెట్టారేమో అనుకున్నాను. ఇక చూడండి ఇక్కడ వాతావరణం చూడండి, కంప్లీట్గా జనం ఎంతమంది ఉన్నారో. ఇక్కడ మనకి సందలు ఇట్లా ఈ వేళ వస్తుందన్నమాట. ఇక్కడ రష్ అయితే ఉంది, దానివల్ల ఇంకా కంప్లీట్గా కనిపిస్తలేదు. ఇక దర్గా ముందు అయితే కొబ్బరికాయ కొట్టడానికి అయితే మనకు స్పెషల్గా ఉంది. చూడండి, మమ్మీ వెళ్తుంది అక్కడికే కొబ్బరికాయ కొట్టడానికి. ఇక్కడికి చాలామంది వస్తుంటారు, ఒక ముస్లిమ్సే కాక చాలామంది వస్తుంటారు. ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టేటప్పుడు ప్రతి ఒక్కరు ఏదో ఒకటి అయితే ప్రే చేసుకొని అంటే మొక్కుకొని అయితే కొడతారు. నేను కూడా అలా మొక్కుకున్నాను, కానీ చెప్తే జరగంట, అందుకే చెప్పను, సీక్రెట్. నేను నమ్ముతానా అంటే నమ్ముతాను, చాలా నమ్ముతాను. నాకు ఈ దర్గా అంటే చాలా ఇష్టము. నేను అనుకున్నవి చాలా వరకు అయితే అయ్యాయి, అందుకే నాకు చాలా ఇష్టము. ఇంకా ఇష్టం అవడానికి కూడా కారణం ఉంది. మా అమ్మ నేను బాయ్గా పుడితే ఈ బాబా నేమ్ పెట్టుకోవాలనుకుందంట, కానీ గర్ల్గా పుట్టానని నాజియా అని పెట్టేసిందంట. అందుకు కావచ్చు నాకు ఇష్టం అనేది ఏర్పడ్డది. ఇక కొబ్బరికాయ కొట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత నాగుల పీర్ దర్గా చూపిస్తాను, చూసేయండి. ఒక కొబ్బరి చొక్క అక్కడ పెట్టేసి ఒకటైతే ఇంటికి తీసుకెళ్తుంటాము. తర్వాత నాగుల పీర్ దర్గా అక్కడికి వచ్చాము చూడండి.
ఇక్కడైతే కొబ్బరికాయలు కొట్టడం కంటే ఎక్కువ ఎగ్స్ ఉంటాయి కదా, ఎగ్స్ తీసుకొచ్చి ప్రేయర్ చేసుకొని ఎగ్స్ అయితే పెడుతుంటారు. చూడండి ఒకసారి ఇక్కడ నాగుల పీరు అందరిగా అక్కడ అయిపోయింది కదా. ఇక్కడ నుంచి అయితే మళ్ళీ మేము మా దగ్గర మేము వేసుకున్న పరదా ఉంది కదా, అక్కడికైతే వెళ్తున్నాము. ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోకుండా ఉన్నంతసేపు మనసులో ఏదో ఉంటుంది. ఒకసారి దర్శనం అయిన తర్వాత చాలా రిలీఫ్గా ఉంటుంది. చూడండి జనాలు ఎక్కడికక్కడికి వాళ్ళు పరదలు వేసేసుకొని సెట్ అయిపోయారు. అంటే సందల కోసము, మన గంధం కోసము. గంధం నైట్ వస్తుంది కదా, 8-9 కల్లా వస్తుంది మనకు గంధము. అది చూడ్డానికైతే ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి నిద్ర చేయడము, లేకపోతే వీలైనంత దగ్గరగా ఉన్న వాళ్ళు వెంటనే చూసి వెళ్ళడం అయితే జరుగుతుంది. ఆల్మోస్ట్గా చాలామంది ఒక నైట్ స్టే చేసి వెళ్ళాలి, నిద్ర చేసి వెళ్ళాలని అయితే అనుకుంటారు ప్రతి ఒక్కరు. కానీ వెదర్ మాత్రం చాలా కూల్గా ఉంది. అసలు ఎంత కూల్గా అంటే చినుకులు కూడా పడిపోయాయి, అంత కూల్గా ఉంది. కొంచెం బాగుంది కానీ ఎప్పుడు వర్షం పడుతుందో అన్న భయం అయితే ఉంది. ఇక మా వాళ్ళు మాత్రం అక్కడ కూర్చున్నారు. అక్కడికైతే వెళ్తున్నాము. నాన్నను కూడా తీసుకొచ్చాము, చాలా రోజులు అయ్యింది అనేసి. చూడండి ఇప్పుడైతే దర్శనం అయిపోయిన తర్వాత మేము పిల్ల బ్యాచ్ ఉంటుంది కదా, ఇక వాళ్ళందరం కలిసి అయితే కొద్ది దూరం అయితే వెళ్దాము మాట్లాడుకుంటా అని అయితే అనుకున్నాము. ఇక అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. అంటే పెద్దవాళ్ళు ఎవరు లేరు, మాదే పిల్ల బ్యాచ్. ఇగో ఇదేనండి మా బ్యాచ్, పనిలేని బ్యాచ్ అన్నమాట ఇదంతా. ఒక 6-7 ఉన్నాము. ఇక అలా రోడ్డు పట్టుకొని అయితే వెళ్తున్నాము, నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఈ వీడియో అంతా ఒక దాంట్లో రావడం కష్టం, అందుకే పార్ట్స్గా అయితే అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ వాచ్ చేయండి.